ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ ప్రచోదయాతు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా 16వ తారీఖు నుండి 1/2024 31/1/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని, ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ, సేవా రంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, ధనస్సు రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 19వ తారీఖున శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి సంచార స్థితి ఈ విధంగా ఉంది. కన్యరాశి వారు పుష్యమాసము గురువారం పునర్వసు పుష్యమి నక్షత్రం రోజు రావడము, గురు పుష్యార్క యోగం రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. అలాగే నేను చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి సంపూర్ణంగా ఈ యొక్క పుష్యమాసంలో గురువారం రోజు పునర్వసు పుష్యమి నక్షత్రం రావడం వలన అద్భుతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యంలో, వృత్తులలో, ఉద్యోగాల్లో, స్వయం వృత్తుల వారికి, సేవా రంగాల వారికి ఇంకనూ ఆధ్యాత్మిక శక్తి కలగాలి అన్నట్లయితే ఒక పసుపు రంగు క్లాత్ కానీ, లేకుంటే నీలం రంగు క్లాత్ కానీ, లేకుంటే ఆకుపచ్చ రంగు క్లాత్ కానీ దాంట్లో శనగపప్పును అలాగనే పెసలను కలిపి మూటకట్టి మీ మనసులో ఉండబడిన కోరికలను రాసి తెల్ల జిల్లెడి యొక్క వృక్షాన్ని దగ్గర ముడుపును సమర్పించడం వలన మీకు బుద్ధి జ్ఞానం కలిగి, గురు యోగ్యత శక్తి కలిగి మీకు అద్భుతమైన ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, శివుడికి రుద్రాభిషేకం చేసి గోమాతకు సమర్పించండి. అలాగనే మీరు ఏదైతే ఆటంకాలు అనుకుంటున్నారో ఈ అష్టమి తిథి యందున, ఈ పూర్ణిమ తిథి యందున ఈ నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని స్మరించినా ధ్యానించినా మీకు ఉండబడిన నరదృష్టి సంపూర్ణంగా తొలగిపోయి ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూరపు చూపుతో, బ్రహ్మజ్ఞానంతో మంచి పనులకు పునాది వేయండి. మంచి ఉజ్వలమైనటువంటి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు. తృతీయంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో ప్రేమపూర్వకమైన వాతావరణంగా ఉండగలిగితే యోగం, అదృష్టం మీ సొంతం. అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ బుధుడు కారణం వల్ల, కుజదోష ప్రభావం కారణం వల్ల మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి. సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన
నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధిలో ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. 6వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన రుణ భయం, రోగ భయం, శత్రు భయం వచ్చి ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో వివాదాలకు దూరంగా ఉండండి, జ్ఞానంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. 90% సమస్యలను దూరం చేసుకునే మానవ ప్రయత్నం చేయండి. సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అలాగనే భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య స్వల్పమైన మూడో వ్యక్తులు దూరి మిమ్మల్ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది కనుక సంసారం గుట్టుగా ఉంటే ప్రయత్నం చేయండి. మీ మధ్యన ఎలాంటి వివాదాలు ఉండవు. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఈ గురుబలం కోసం ఈ యొక్క గురు పుషార్క యోగ కార్యక్రమాలను ప్రారంభించండి. అద్భుతమైన జీవితం మీ సొంతం అవుతుంది. అలాగనే చేతి వృత్తుల వారికి, స్వయం వృత్తుల వారికి, హోటల్ వ్యాపారాలు, బంగారు వస్తు వ్యాపారాల వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. 2024వ సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 18వ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అలాగే 26వ తారీఖున పుష్యమాస పూర్ణిమ, పునర్వసు నక్షత్రము, పుష్యమీ నక్షత్రము రావడం వలన గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగము అంటారు. అర్కము అనగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షము కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్ల జిల్లేడు వినాయకుడి దగ్గర, శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతా కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే ఈ మనకు 2 గురువారాలు కానీ, పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ, టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక 3 ఒత్తులను ఆముదంలో కానీ, కొబ్బరి నూనెలో కానీ నానబెట్టి ఇంటి యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు దిష్టి తీసి బయట వేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాలు, రాజకీయ రంగ కార్యక్రమంలో అద్భుతమైన గురు యోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి.